సివిల్ సర్వీసెస్ 2022 మెయిన్స్ ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. ముఖ్యంగా ఈ ఎగ్జామ్లో కీలక పాత్ర ఎస్ఏ మరియు ఎథిక్స్. ఈరోజు మనం సివిల్ సర్వీసెస్ మెయిన్స్ 2022లో వచ్చిన సెక్షన్ ఏ, సెక్షన్ బి అంటే మనకు తెలుసు ఎస్ఏలో చాయిస్ ఉంటుంది, జిఎస్లో చాయిస్ ఉంటుంది, కానీ ఎస్ఏలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సెక్షన్ ఏలో 4 ఎస్ఏలు ఇస్తారు, ఒకటి రాయాలి. సెక్షన్ బిలో కూడా 4 ఎస్ఏలు ఇస్తారు, ఒకటి రాయాలి. అయితే ఈ ఎస్ఏలు ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి అంటే ఎస్ఏ చదవగానే దాని అర్థం ఎలా తీసుకోవాలి అనే దాని మీద ఆల్రెడీ దీనిలో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వినయ్ని అడుగుదాం. ఒక్కొక్క ఎస్ఏ తను ఎలా దాని మీనింగ్ సైన్స్ని అర్థం చేసుకున్నారో దాన్ని బట్టి కూడా మీకు ఫ్యూచర్లో ఎస్ఏస్ రాసేటప్పుడు ఈ వీడియో ఉపయోగపడగలుగుతుంది. నేను దీన్ని చేస్తున్నాను అనమాట. వినయ్, హలో. హలో మ్యామ్. ఫారెస్ట్ ఆర్ ద బెస్ట్ కేస్ స్టడీస్ ఫర్ ఎకడమిక్ ఎక్సలెన్స్. ఇది సెక్షన్ ఏలో వచ్చిన ఫస్ట్ ఎస్ఏ. ఫారెస్ట్స్ ఆర్ ద బెస్ట్ కేస్ స్టడీస్ ఫర్ ఎకడమిక్ ఎక్సలెన్స్. దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేశావు? నువ్వు రాసావు అది ఎస్ఏ, దాని స్ట్రక్చర్ ఏం రాసావు, ఎలా ఇంటర్ప్రిట్ చేసావు చెప్పా. ఎస్ మ్యామ్. సో ఫారెస్ట్స్ ఆర్ ద బెస్ట్ కేస్ స్టడీస్ ఫర్ ఎకనామిక్ ఎక్సలెన్స్. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి కేస్ స్టడీ. ఒక ఎస్ఏని మొదట మనం చూడగానే అందులో ఉన్న కీవర్డ్స్ని మనం యూ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ అవుట్ టు అండర్స్టాండ్ ద అండర్లయింగ్ మీనింగ్. అంటే ఇక్కడ కనెక్టింగ్ వర్డ్ ఫారెస్ట్ కి ఎకనామిక్ ఎక్సలెన్స్ కి కనెక్టింగ్ వర్డ్ కేస్ స్టడీస్. ఎస్ మ్యామ్. సో కేస్ స్టడీ, వాట్ డస్ ఇట్ మీన్? కేస్ స్టడీ అంటే ఇట్స్ అన్ ఇంటెన్సివ్ అండ్ in-depth study of an event, a person or an organization to learn about what are the best practices, what are the best things, what are the best traits of that event, that group, that individual. So అలా ఫారెస్ట్ అనే దాన్ని ఒక కేస్ స్టడీగా భావించి ఎకనామిక్ ఎక్సలెన్స్ని ఏ రకంగా సాధించాలి అనేది ఈ టాపిక్ యొక్క ఉద్దేశం. అంటే ఫారెస్ట్ నుంచి స్ఫూర్తి పొంది ఒక ఎకనామిక్ ఎక్సలెన్స్ ఎలా సాధించాలని. Yes ma'am. So narrow interpretation of this topic could be sustainable development, right? సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఒక థీమ్ అయినప్పటికీ కూడా దాన్ని ఫారెస్ట్ల నుంచి ఏ రకంగా నేర్చుకోవాలి, ఫారెస్ట్ అనే దాన్ని ఒక ఎకో సిస్టమ్గా భావిస్తే ఫారెస్ట్ అనే ఒక ఎకో సిస్టమ్ని చూస్తూ ఎకనామిక్ ఎక్సలెన్స్ని ఏ విధంగా సాధించాలి అనేది ఈ థీమ్లో ఉన్న మెయిన్. ఓకే, నువ్వేం రాసావు చెప్పా, స్ట్రక్చర్ చెప్పా మాకు. సో ఏదైనా సరే ఎకానమీ అనేది ఇట్స్ ఆల్ అబౌట్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, కన్జంప్షన్ ఆఫ్ ద స్కార్స్ రీసోర్సెస్. సో ఒక దేశానికి సంబంధించి, ఒక రాష్ట్రానికి సంబంధించి అందుబాటులో ఉన్న రీసోర్సెస్ని ఎఫెక్టివ్గా వాడుకొని అవసరమైన వస్తు సేవల్ని ప్రొడ్యూస్ చేస్తూ వాటిని వ్యవస్థలో ఉన్న వినియోగదారులందరికీ చేర్చడమే ఒక ఎకానమీ యొక్క ప్రధాన ఉద్దేశం. సో అలాంటప్పుడు ఫారెస్ట్ అనేది మనకి ఏ రకంగా బెస్ట్ మోడల్గా పనిచేస్తుంది ఎకనామిక్ డెవలప్మెంట్ని ప్లాన్ చేసుకోవడానికి అని చెప్పేసి మనం ఆలోచిస్తే, సో ఫారెస్ట్స్ ఆర్ బేసికల్లీ సెల్ఫ్ సఫిషియంట్ ఎకోసిస్టమ్స్. సో ఫారెస్ట్లు అనేవి తనను తాను మేనేజ్ చేసుకోగలిగిన ఎకోసిస్టమ్లు. సో ఎక్స్టర్నల్ హెల్ప్ కోసం అని చూడవు ఫారెస్ట్స్ అనేవి. సో ఫారెస్ట్లో ఉండే ఫుడ్ చైన్స్ లాగే వ్యవస్థలో మన ఎకనామిక్ సిస్టంలో సప్లై చైన్స్ కూడా ఉంటాయి. సో కింది స్థాయి నుంచి ప్రొడక్షన్, అగ్రికల్చర్ అనేది మెయిన్ రిసోర్స్గా భావిస్తే అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీ చుట్టూ సర్వీసెస్ సెక్టర్. సో ఇలా వస్తు సేవలు అనేవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. సో ఫారెస్ట్లో కూడా ప్లాంట్స్ అండ్ ట్రీస్ ఆర్ ద మెయిన్ ప్రొడ్యూసర్స్. దాని మీద ఆధారపడే జంతువులు ఉంటాయి. సో ఒక ఫుడ్ చైన్ అనేది, ఫుడ్ వెబ్ అనేది అక్కడ ఇంట్రికేట్గా డెవలప్ అయి ఉంటుంది. అండ్ సెల్ఫ్ సఫిషియన్సీ ఈజ్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్స్. సో ఏదైనా ఒక ఎకనామిక్ సిస్టమ్ అనేది ఎప్పుడు రెసిలియంట్గా, రాబస్ట్గా మారుతుందంటే సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నప్పుడు. గ్లోబలైజేషన్ వల్ల ఆర్థిక వ్యవస్థలు అనేవి ప్రపంచవ్యాప్తంగా ఒకదానితో ఒకటి ఆధారపడిపోవడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అయితే కోవిడ్ లాంటి ఒక మహమ్మారి వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ సప్లై చైన్స్ డిస్రప్షన్ని కూడా గమనించాం. సో ఎవరికి వాళ్ళు ప్రొటెక్షనిస్ట్ టెండెన్సీని పాటించడం, మళ్ళీ సెల్ఫ్ సఫిషియన్సీ వైపు వెళ్ళడం మనం గమనిస్తున్నాం. కానీ సెల్ఫ్ సఫిషియన్సీ అనేది మొదటి నుంచి ఆయా ఆర్థిక వ్యవస్థల్లో అంతర్గతంగా ఉన్న ఒక సూత్రం. గ్లోబలైజేషన్ దాన్ని ఇంటర్నేషనలైజ్ చేసింది. మళ్ళీ మహమ్మారి, ఏదైనా ఒక మహమ్మారి కానీ ఇంకొక గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్ కానీ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు ఫాల్ బ్యాక్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ సఫిషియన్సీ. భారత్ ఆత్మనిర్భరత అనేది కూడా ఈ సెల్ఫ్ సఫిషియన్సీలోని భాగం. అదేవిధంగా ఒక ఎకోసిస్టమ్ అనేది ఇట్ మస్ట్ బి ప్రోడక్టివ్. ఒక ఎకోసిస్టమ్ అనేది ప్రొడక్టివ్గా ఉండాలి. ఎప్పుడు ప్రొడక్టివ్ అవుతుంది?
ఎప్పుడైతే అందులో ఉండే ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు ఎఫిషియెంట్గా ఉన్నప్పుడు ఇండియన్ ఎకనామిక్ సిస్టమ్నే చూసుకుంటే ప్రస్తుతం ఇండియా డెమోగ్రఫిక్ స్వీట్ స్పాట్లో ఉంది అని చెప్తాం. ఎందుకు అంటే పనిచేసే వాళ్ళ జనాభా మన భారతదేశంలో ముఖ్యంగా చాలా ఎక్కువగా ఉంది. మీడియన్ ఏజ్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఈజ్ అబౌట్ 28 years. సో ఇంకొక 30 ఏళ్ల పాటు 2055 వరకు మనకి డెమోగ్రఫిక్ డివిడెండ్ని రీప్ చేసే అవకాశం ఉంది. ఇలాంటి టైంలో మనం ఎడ్యుకేషన్ మీద, హెల్త్ కేర్ సెక్టార్ మీద, న్యూట్రిషన్ మీద అండ్ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం అనే దాని మీద, స్కిల్లింగ్ ఆఫ్ ద లేబర్ ఫోర్స్ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టగలిగితే వీ కెన్ రీప్ మ్యాక్సిమం డివిడెండ్స్ అవుట్ ఆఫ్ అవర్ డెమోగ్రఫీ. సో అలాంటిది అంటే ప్రొడక్టివిటీ అనేది అంతర్గతంగా ఉన్న సూత్రం ఇక్కడ. ఇక మూడవది సెల్ఫ్ సఫిషియన్సీ అనేది ఒక థీమ్ అయితే, ప్రొడక్టివిటీ అనేది రెండో థీమ్. మూడవది ఇంక్లూజివిటీ అనేది. ఇంక్లూజివిటీ అంటే సమాజంలో ఉన్న అందరినీ, వాళ్ళు ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా సరే డెవలప్మెంట్లో భాగంగా చేయాలి. సో దే హ్యావ్ టు కంట్రిబ్యూట్ టు ద డెవలప్మెంట్ అండ్ దే హ్యావ్ టు గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ద డెవలప్మెంట్. సో ఒక ఫారెస్ట్ అనే ఎకో సిస్టంలో అందరూ అన్ని రకాల వాళ్ళు, ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, డెటిటివర్స్ అందరూ కలిసి పనిచేస్తేనే ఫారెస్ట్ అనే ఒక ఎకో సిస్టమ్ దాని ఇంటిగ్రిటీని మెయింటైన్ చేస్తుంది. అలాగే ఏదైనా ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలం పాటు రాబస్ట్గా, రెసిలియంట్గా ఉండాలంటే ఇట్ మస్ట్ బి ఇంక్లూజివ్. సో దీనిలో కోడ్స్ కానీ డేటా కానీ ఏమైనా రాసావా? కోడ్స్ అండ్ డేటా అంటే ఈ పర్టికులర్ ఎస్సేకి కోడ్స్ అండ్ డేటా కంటే కూడా మనం తీసుకునే కేస్ స్టడీస్ ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటాయి మేడం. అంటే విభిన్న ఆర్థిక వ్యవస్థలను గమనిస్తూ స్కాండినేవియన్ దేశాల ఆర్థిక వ్యవస్థలు చూస్తే అవి నాలెడ్జ్ ఆధారిత వ్యవస్థలు. అక్కడ ఓపెన్ సొసైటీస్ అంటే డెమోక్రటిక్ సొసైటీస్, అందులోనూ విద్య, ఆరోగ్యం, న్యూట్రిషన్ మొదలైన వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన వ్యవస్థలు. అందుచేతనే అవి దీర్ఘకాలికంగా హ్యాపీనెస్ ఇండెక్స్ కావచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ కావచ్చు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కావచ్చు, వాటిలో మొదటి స్థానాన్ని ఆక్రమిస్తున్న వ్యవస్థలు. సో అలాంటి ఎకనామిక్ డెవలప్మెంటే అన్ని దేశాలు కోరుకునేది, అన్ని దేశాలకి ఆమోదయోగ్యమైన డెవలప్మెంట్. సో ఈ పర్టికులర్ కేస్ స్టడీలో ఎగ్జాంపుల్స్ అనేవి ఎక్కువ ఉపయోగకరంగా ఉంటాయి. ఎస్సేకి కూడా, ఎస్సే రైటింగ్లో కూడా ఆ ఎస్సే యొక్క వాల్యూని ఎన్హాన్స్ చేసేవి మీరు చెప్పినట్లు కోడ్స్, స్టాటిస్టిక్స్తో పాటు ఎగ్జాంపుల్స్ అనేవి కూడా ఒక ప్రధాన పాత్ర. అది కూడా మనం ఏ ఎస్సే రాస్తున్నాం అనే దాన్ని బట్టి వాల్యూ ఎన్హాన్సర్స్ని కూడా వాడాల్సి ఉంటుంది. సో ఈ పర్టికులర్ ఎస్సేలో స్టాటిస్టిక్స్తో పాటు ఎగ్జాంపుల్స్ అనేవి ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇంక్లూజివిటీ అనే థీమ్ గురించి ఆలోచిస్తున్నాం. సో డెవలప్మెంట్ మస్ట్ బి ఇంక్లూజివ్. అది కూడా మనం ఫారెస్ట్ నుంచే నేర్చుకోవచ్చు. ఫారెస్ట్ ఎకో సిస్టంలో ఉండే అందరు పాత్రదారులు ఆ ఫారెస్ట్ రెసిలియన్స్ కోసం, ఫారెస్ట్ ఇంటిగ్రిటీ కోసం కష్టపడుతుంటారు. అలాగే ఏ ఆర్థిక వ్యవస్థలో అయినా సరే అన్ని వర్గాల వారు పని చేస్తేనే ఆ ఆర్థిక వ్యవస్థ సమధికంగా అభివృద్ధి చెందుతుంది. ఇక చివరిది సస్టైనబిలిటీ. సో మనం చాలా మంది ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ చుట్టూ ఈ థీమ్ని అర్థం చేసుకుంటారు. బట్ ఈ థీమ్లో ఒకానొక భాగం సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఉన్న రీసోర్సెస్ని సస్టైనబుల్ వేలో వినియోగించుకోవాలి, జుడిషియస్గా వినియోగించుకోవాలి. సో రాబోయే తరాల వాళ్ళు వాళ్ళ అవసరాల గురించి సమస్య చెందాల్సిన అవసరం లేకుండా, వాళ్ళ అవసరాల పట్ల కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేకుండా జరిగే అభివృద్ధిని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారని చెప్పేసి బ్రంట్లాండ్ కమిషన్ మనకి 1980s వచ్చిన అవర్ కామన్ ఫ్యూచర్ అనే రిపోర్ట్లో చెప్పుంది. సో అదేవిధంగా ఫారెస్ట్ ఎకో సిస్టమ్ని గమనిస్తే కూడా అది సస్టైనబుల్ ఎకో సిస్టమ్. సో అందులో జరిగే ఏ కార్యకలాపాలైనా సరే రాబోయే తరాల వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్లని బలి చేసేలా ఉండవు. సో అదేవిధంగా ఏ ఎకనామిక్ సిస్టంలో అయినా సరే ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఇట్ మస్ట్ బి సస్టైనబుల్, ఇట్ మస్ట్ బి ఓరియంటెడ్ టువర్డ్స్ ద ఫ్యూచర్ జనరేషన్స్. సో వాళ్ళ అవసరాల పట్ల కూడా సెన్సిటివ్గా ఉంటూ జ్యుడిషియస్ వేలో రిసోర్సెస్ని వినియోగించుకుంటూ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్స్లో ప్రొడక్షన్ని, కన్జంప్షన్ని రెస్పాన్సిబుల్ పద్ధతిలో నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ ఫారెస్ట్ ఆర్ ద బెస్ట్ కేస్ స్టడీస్ ఫర్ ఎకనామిక్ ఎక్సలెన్స్ అనేసి ఇంట్రడక్షన్ ఏం రాసావు, కంక్లూజన్ ఏం రాసావు? నేను ఇంట్రడక్షన్ వచ్చేసి కోవిడ్ ధర్మిల. సో ఏ రకంగా ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్స్ అనేవి డిస్టర్బ్ అయ్యాయి, అన్ని ఆర్థిక వ్యవస్థలు ఇన్వర్డ్ లుకింగ్ పద్ధతిలోకి ఎందుకు వెళ్ళాయి అంటే వాళ్ళని వాళ్ళు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకత మీద ఎందుకు ఫోకస్ పెట్టారు, భారత్ కూడా ఆత్మనిర్భరత అనే ఒక థీమ్తో ఎందుకు ముందుకు వెళ్ళాల్సి వస్తుంది, అది
ఇప్పుడు అంటే ఇప్పుడే అవసరమా, భవిష్యత్తులో కూడా సెల్ఫ్ సఫిషియన్సీ అనేది ఒక ఆర్థిక వ్యవస్థకు అవసరమా అనే కోణంతో దాన్ని ప్రారంభిస్తూ ఫారెస్ట్లు అనేవి ఏ రకంగా ఒక బెస్ట్ కేస్ స్టడీస్గా పనిచేస్తాయి అనే దాన్ని ఈ 4 థీమ్స్లో వివరిస్తూ సెల్ఫ్ సఫిషియన్సీ, ప్రొడక్టివిటీ, ఇంక్లూజివిటీ అండ్ సస్టైనబిలిటీ, చివరిలో ఫ్యూచరిస్టిక్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించిన 17 గోల్స్, దానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కృషి, అంతర్జాతీయ సహకారం ఏ రకంగా ఉంది, దాని గురించి కోట్ చేస్తూ ముగించాను. లాస్ట్ సెంటెన్స్ ఏంటి? అంత గుర్తులేదు మేడం, సారీ. నెక్స్ట్ ఎస్సే జస్ట్ ఇంటర్ప్రిటేషన్ చెప్పు చాలు, స్ట్రక్చర్ అంత అవసరం లేదు. Yeah. Poets are the unacknowledged legislators of the world. Poets are the unacknowledged legislators of the world. దీని నీ ఇంటర్ప్రిటేషన్ ఏంటి చెప్పు. ఎస్ మ్యామ్. సో ఇక్కడ కూడా కీ టర్మ్స్ చూస్తే లెజిస్లేటర్స్ అనేది కీ టర్మ్ మేడం. సో ఏదైనా ఒక పొలిటికల్ సిస్టంలో, ఏదైనా ఒక వ్యవస్థలో లెజిస్లేటర్స్ యొక్క పాత్ర ఏంటి? సో యాజ్ ద నేమ్ సజెస్ట్, దే మేక్ లాస్, దే ఫార్ములేట్ రూల్స్ ఫర్ ఎ సొసైటీ, రైట్? సో లెజిస్లేటర్స్ అనే వాళ్ళు ఒక సొసైటీకి సంబంధించిన నియమ నిబంధనలు, సామాజిక నిబంధనలు కావచ్చు, అవి చట్టపరమైన నిబంధనలు కావచ్చు, వాటిని రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. అంటే సమాజం అనేది ఎలా నడవాలి, సో సమాజంలో ఉన్న హార్మోనీ, స్టెబిలిటీ, ఆర్డర్ అనేవి దెబ్బతినకుండా ఏ రకంగా ముందుకెళ్ళాలి అని నిర్దేశించే ఆ రూల్స్ని ఫ్రేమ్ చేసేవాళ్ళు లెజిస్లేటర్స్. ఆ పని పోయిట్స్ అనేది ఇక్కడ ఓన్లీ కవులు అనే కోణంలోనే కాకుండా హూ ఎవర్ రైట్స్, సో వాళ్ళు ప్రోజ్ రాసే రచయితలు కావచ్చు, లేదంటే జర్నలిస్టులు కావచ్చు, సామాజిక ఉద్దేశంతో అంటే సామాజిక అభివృద్ధి అనే ఉద్దేశంతో రచనలు చేసే ఎవరినైనా సరే మనం పోయిట్స్ అనే కింద మనం క్లాసిఫై చేయొచ్చు. సో తెలుగులో మీరు కూడా చెప్తూ ఉంటారు, రవి కాంచని చోట కవి కాంచును అని చెప్పేసి. సో రవి కూడా చూడలేని చోట ఆ శూన్యంలో కూడా కవి అనేవాడు చూడగలడు అని చెప్పేసి. సో సామాజిక కోణంలో రచనలు చేసిన అనేక మంది కవులు మనకు తెలుసు. సో ఎప్పుడైతే అజ్ఞానం పెచ్చరిల్లుతుందో, ఎప్పుడైతే మూఢత్వం పెచ్చరిల్లుతుందో, ఎప్పుడైతే సామ్రాజ్యవాదం కానీ నిరంకుశత్వం కానీ మనం గమనిస్తున్నామో, అలాంటప్పుడు ప్రజలను చైతన్యపరిచి సమాజాన్ని మేల్కొల్పే వైతాళికుల్లాగా మనం రచయితల్ని అనేక సార్లు చూసున్నాం. తెలంగాణ సాయుధ పోరాటం అయితే, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అయితే ఏంటి, ఎన్లైటన్మెంట్ 16-17 శతాబ్దాల్లో యూరోప్లో వచ్చిన ఎన్లైటన్మెంట్ అయితే ఏంటి, కౌంటర్ రిఫార్మేషన్ మూవ్మెంట్ అయితే ఏంటి, జాతీయోద్యమం అయితే ఏంటి. సో అనేక ఉద్యమాల్లో కవుల యొక్క పాత్రను మనం చూసున్నాం. సో జగతిని జాగృతపరిచే సాధకులుగా వాళ్ళని చూడాల్సిన అవసరం ఉంటుంది మనం. సో ఆ రకంగా రచయితలు తమ రచనల ద్వారా సమాజానికి ఎంతో కొంత మేలు చేసే వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ ని ఇందులో కోట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఎస్సే, హిస్టరీ ఇస్ అ సిరీస్ ఆఫ్ విక్టరీస్ వన్ బై ద సైంటిఫిక్ మ్యాన్ ఓవర్ ద రొమాంటిక్ మ్యాన్. ఐఎమ్ రిపీటింగ్, హిస్టరీ ఇస్ అ సిరీస్ ఆఫ్ విక్టరీస్ వన్ బై ద సైంటిఫిక్ మ్యాన్ ఓవర్ ద రొమాంటిక్ మ్యాన్. రైట్ మేడం. ఈ ఎస్సే గురించి చెప్పే ముందు ఒక మాట మేడం. సో జనరల్గా ఎస్సే రైటింగ్ చేసేటప్పుడు ఆస్పిరెంట్స్ అక్కడ ఇచ్చిన థీమ్ని అర్థం చేసుకొని దాన్ని ఎలాబరేట్ చేస్తూ ఆ థీమ్కి సపోర్ట్గా, అంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, ఎగ్జామినర్ ఇచ్చిన స్టేట్మెంట్కి సపోర్ట్గా కొన్ని ఎగ్జాంపుల్స్, స్టాటిస్టిక్స్, కేస్ స్టడీస్ని కోట్ చేస్తూ దాన్ని సబ్స్టాన్షియేట్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటాడు. దట్ మీన్స్ దే బిలీవ్ దట్ ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ. సో ఆ స్టేట్మెంట్ అనేది కరెక్ట్, దాన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది మనం. అందుకోసం కొన్ని ఉదాహరణలు, కొన్ని స్టాటిస్టిక్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఎలాబరేట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బట్ స్టేట్మెంట్ మే బీ హాఫ్ ట్రూ అండ్ స్టేట్మెంట్ మే నాట్ బి ట్రూ అకార్డింగ్ టు యువర్ కన్విక్షన్. సో మీ అనుభవాల దృష్ట్యా, మీ పరిజ్ఞానం దృష్ట్యా ఆ స్టేట్మెంట్ అనేది ఐదర్ అర్ధసత్యం అయి ఉండొచ్చు లేదా అసత్యం కూడా అయి ఉండొచ్చు. ఈ పర్టికులర్ స్టేట్మెంట్, ఏదైనా ఒక స్టేట్మెంట్, ఏదైనా ఒక నాలెడ్జ్ అనేది ఇట్ రిఫ్లెక్ట్స్ ద వ్యూ పాయింట్ ఆఫ్ ద వన్ హూ సేస్ ఇట్. సో సత్యం అనేది ఎప్పుడు పూర్తి కాదు. సో అనేకాంతవాద అనేది మనం చూసున్నాం. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన వ్యూ పాయింట్ ప్రకారం హిస్టరీ అనేది ఇట్ ఈస్ ద సిరీస్ ఆఫ్ విక్టరీస్ వన్ బై ద సైంటిఫిక్ మ్యాన్ ఓవర్ రొమాంటిక్ మ్యాన్. సో సైంటిఫిక్ మ్యాన్ అంటే ఏంటి? రేషనల్, ద పర్సన్ హూ ఈజ్ రేషనల్ ఇన్ హిస్ అవుట్లుక్. సో శాస్త్రీయ దృక్పథం కలిగి ఉన్న మనుషుల్ని సైంటిఫిక్ మ్యాన్ అనుకుంటే, ద వన్ హూ ఈజ్ రన్ బై హిస్ ప్యాషన్స్, ఎమోషన్స్ ఈజ్ నోన్ యాజ్ రొమాంటిక్ మ్యాన్. సో భావోద్వేగాల పరంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి, భావోద్వేగాల పరంగా
జీవనాన్ని సాగించే వ్యక్తిని రొమాంటిక్ మ్యాన్గా అనుకోవచ్చు. కానీ మనం ప్రపంచ చరిత్రను అధ్యయనం చేస్తే హిస్టరీ హ్యాస్ బీన్ రిటర్న్ బై బోత్ ద సైంటిఫిక్ మెన్ యాజ్ వెల్ యాజ్ రొమాంటిక్ మెన్. Good. సో అందుకోసమే ఆ ఇచ్చిన స్టేట్మెంట్ని సబ్స్టాన్షియేట్ చేస్తూనే మనం ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ గో అరౌండ్ ఇట్, యూ కెన్ గో అగైనెస్ట్ ద స్టేట్మెంట్ ఆల్సో. సో ఒక నెపోలియన్ బోనపార్టే కావచ్చు, ఒక నాజీ జర్మనీని పాలించిన హిట్లర్ కావచ్చు. సో ప్రపంచ చరిత్రలో శక్తివంతులుగా పేర్కొన్న చాలా మంది, ప్రపంచ చరిత్ర గతిని మార్చిన చాలా మంది, దే ఆర్ రొమాంటిక్ మెన్. రొమాంటిక్ మెన్ డజంట్ మీన్ in literal sense. So romantic men are the men who are driven by their passions, their emotions. సో వాళ్ళ కన్విక్షన్స్ ఆధారంగా పనిచేసే వాళ్ళని రొమాంటిక్ మెన్ అనొచ్చు. సో ఎట్ ద సేమ్ టైం హిస్టరీ ఈజ్ ఆల్సో రికార్డెడ్ బై ద సైంటిఫిక్ మెన్. సో రేషనల్ దృక్పథంతో, శాస్త్రీయ దృక్పథంతో చాలా సైంటిఫిక్ ఎవిడెన్స్. ఇండస్ట్రియల్ రివల్యూషన్, ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ సైంటిఫిక్ రివల్యూషన్. సో వ్యక్తుల దృక్పథంలో వచ్చిన మార్పుల కారణంగానే ఇండస్ట్రియల్ రివల్యూషన్ సాధ్యమైంది. ఆ తర్వాత చరిత్ర గతిని మనం గమనిస్తూనే ఉన్నాం. పోస్ట్ మోడర్నిజం, సో 1970s తర్వాత చరిత్ర గతిలో జరుగుతున్న మార్పులను చూస్తున్నాం. అది ఒక రేషనల్ చేంజ్. సో వ్యక్తుల యొక్క ఆలోచనల్లో వచ్చిన ఇంకొక రేషనల్ చేంజ్ పోస్ట్ మోడర్నిజంకి దారితీసింది. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత మోడర్నిజం అనుకుంటే 1970s తర్వాత ఐసిటీ ఎవల్యూషన్ తర్వాత వచ్చిన దాన్ని పోస్ట్ మోడర్నిజం అంటున్నాం. సో దట్ మీన్స్ హిస్టరీ ఈజ్ రికార్డెడ్ బై బోత్ రేషనల్ మెన్, దట్ మీన్స్ అండ్ ఎమోషనల్ మెన్. సో ఆ రకంగా మనం ఈ హిస్టరీని దీన్ని ముందుకు తీసుకురావచ్చు. అలా కాకుండా ఓన్లీ హిస్టరీ ఈజ్ అ సిరీస్ ఆఫ్ విక్టరీస్ వన్ బై సైంటిఫిక్ మెన్ అనే కోణంలో మాత్రమే మనం దాన్ని సబ్స్టాన్షియేట్ చేస్తూ వెళ్తే అది పార్షియల్ ఎస్సే అవుతుంది. ఇట్ మే నాట్ ఈల్డ్ బెటర్ మార్క్స్ ఫర్ ద ఆస్పిరెంట్. నెక్స్ట్ ఎస్సే సెక్షన్ ఏలో 4 ఎస్సే. ఏ షిప్ ఇన్ హార్బర్ ఈజ్ సేఫ్ బట్ దట్ ఈస్ నాట్ వాట్ షిప్ ఈజ్ మెంట్ ఫర్. ఎస్ మ్యామ్. సో డూయింగ్ నథింగ్, సిట్టింగ్ ఐడల్, సో విల్ నాట్ పుట్ యూ ఎట్ లాస్. సో ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటే నష్టమేం లేదు, మీకు నష్టం లేదు, మీ వల్ల సమాజానికి నష్టం లేదు. బట్ దట్ ఈస్ నాట్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. సో పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ ట్రైయింగ్ సంథింగ్. యు మే ఎర్, యు మే ఫాల్ డౌన్, బట్ యూ హ్యావ్ టు గెయిన్ బ్యాక్ అండ్ గో ఫార్వర్డ్. సో ముందుకు వెళ్ళడం, కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే, అపజయమైనా విజయమైనా సరే, వాటితో నిమిత్తం లేకుండా సో లైఫ్ని పర్స్యూ చేయడం. సో నోయింగ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఈ పర్టికులర్ ఎస్సేకి సంబంధించిన థీమ్ అని. సెక్షన్ ఏలో 4 ఎస్సేలు థీమ్స్ ఏంటో మనం అర్థం చేసుకుందాం. సెక్షన్ బి 5th ఎస్సే, అంటే ఇంకా 4 ఎస్సేలు ఉన్నాయి. ద టైమ్ టు రిపేర్ ద రూఫ్ ఈజ్ వెన్ ద సన్ ఈజ్ షైనింగ్. ఇది నువ్వు రాసినట్టున్నావు, ఓకే, ఎగ్జామ్లో రియల్గా. ద టైమ్ టు రిపేర్ ద రూఫ్ ఈజ్ వెన్ ద సన్ ఈజ్ షైనింగ్. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయవా? మ్యామ్, మీరు కూడా చెప్పున్నారు ఇది ఆల్రెడీ. తెలుగులో మనం ఒక జాతీయం ఉంది, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చెప్పేసి. సో ఈ ఎస్సేకి కూడా సాధారణంగా సో కాలాన్ని మనం, అంటే కాలం అనేది అనంతమైనప్పటికీ కూడా ఒక వ్యక్తి జీవితంలో గుడ్ ఫేజ్ అండ్ బ్యాడ్ ఫేజ్ అని చెప్పేసి 2 రకాలుగా మనం చూస్తూ ఉంటాం. దీస్ ఆర్ గుడ్ టైమ్స్, దీస్ ఆర్ బ్యాడ్ టైమ్స్ అని. ఇది ఒక ఆర్గనైజేషన్కి వర్తిస్తుంది, ఒక జాతికి వర్తిస్తుంది, ప్రపంచానికి కూడా వర్తిస్తుంది. కోవిడ్ అనేది ఇట్స్ అ బ్యాడ్ ఫేజ్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ అని చెప్పొచ్చు. సో మానవ చరిత్ర పరిణామంలో COVID-19 అనేది ఒక అంధయుగం, ఒక డార్క్ ఏజ్గా ప్రపంచాన్ని మొత్తాన్ని స్టాండ్ స్టిల్కి తీసుకొచ్చిన సందర్భం అది. సో కాకపోతే ఎవ్రీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఇన్ డిస్గైజ్ అని కూడా అంటాం. సో దేర్ ఈజ్ నథింగ్ లైక్ గుడ్ టైమ్ అండ్ బ్యాడ్ టైం. సో ఈ పర్టికులర్ ఎస్సే యొక్క థీమ్ ఏంటి అంటే మంచి సమయాల్లోనే. సో వెన్ ద సన్ ఈజ్ షైనింగ్ అంటే you have to plan about the future when you are in good phase of your life. సో మంచి దశలో ఉన్నప్పుడు మాత్రమే మీ ఫ్యూచర్ గురించిన నిర్ణయాలు చేయాలి, వాటిని అమలు చేయాలి అని చెప్పేసి. సో అలాంటప్పుడు బ్యాడ్ టైమ్స్లో యూ కెనాట్ టేక్ డెసిషన్స్ అనే ఒక నెగిటివ్ కనెటేషన్ కూడా వస్తుంది. అండ్ దట్ మీన్స్ ఇఫ్ యూ ప్లాన్ బెటర్, యూ మే నాట్ ల్యాండ్ అప్ ఇన్ బ్యాడ్ టైమ్స్, యూ మే నాట్ ల్యాండ్ అప్ ఇన్ బ్యాడ్ కాంటెక్స్. సో మీరు మంచిగా ఉన్న సమయాల్లో మంచి నిర్ణయాలు చేస్తే చెడు పరిస్థితులను మీరు అవాయిడ్ చేయొచ్చు అనే ఒక అర్థం కూడా వస్తుంది ఇక్కడ. కాకపోతే సమ్ మిస్ఫార్చ్యూన్స్ ఆర్ అన్అవాయిడబుల్, ఇన్ఎవిటబుల్. సో వాటిని మనం ఏ రకంగానూ తప్పించలేం. కోవిడ్ అనే మహమ్మారి వస్తుందని చెప్పేసి ఎవరు ఊహించలేదు, బట్ ద వరల్డ్ హ్యాస్ టు ఫేస్ ఇట్. అంతకంటే ముందు కూడా జూనోటిక్ డిసీజెస్ ఉన్నప్పుడు కూడా ఆల్ దే వర్ లోకలైజ్డ్.
సో కేరళలో నిపా కావచ్చు, లేదా దక్షిణ అమెరికాలో వచ్చిన జీకా వైరస్ కావచ్చు, సహారా ఆఫ్రికా ప్రాంతంలో వచ్చిన ఎబోలా వైరస్ కావచ్చు, అవన్నీ లోకలైజ్డ్ ఎపిడమిక్స్. కానీ ప్రపంచం మొత్తాన్ని ఒక స్టాండ్ స్టిల్ పరిస్థితికి తీసుకొచ్చిన COVID-19 అనేది అంతకుముందు మనం అన్ప్రెసిడెంటెడ్ ఈవెంట్ అని. కాకపోతే యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఎవ్రీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఇన్ దిస్ క్రైసిస్. కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చింది కాబట్టే ప్రపంచవ్యాప్తంగా మన యొక్క హెల్త్ కేర్ సిస్టమ్స్ ఎంత వల్నరబుల్గా ఉన్నాయన్న విషయం మనకు తెలిసింది. సో ఆల్ అక్రాస్ ద గ్లోబ్ గవర్నమెంట్స్ స్టార్టెడ్ మేకింగ్ దేర్ హెల్త్ కేర్ సిస్టమ్స్ రాబస్ట్, ఫ్యూచర్ రెడీ. సో అలా ఇందులో ఒక థీమ్ ఏంటి అంటే ప్లాన్ ఇన్ గుడ్ టైమ్స్ టు అవాయిడ్ ఫ్యూచర్ బ్యాడ్ కంటెక్స్ట్. బట్ ఇంకొక విషయం, దానికి ఇంకొక పర్స్పెక్టివ్ కూడా మనం యాడ్ చేయాల్సి వస్తే, ఎవ్రీ బ్యాడ్ క్రైసిస్ ఈజ్ ఆల్సో అన్ ఆపర్చునిటీ టు ప్లాన్ బెటర్ ఫర్ ద ఫ్యూచర్ అని చెప్పేసి ఈ రెండు కనుక కలగలిపి ఈ ఎస్ఎన్ రాయగలిగితే మంచి మార్కులు వస్తాయి. నెక్స్ట్ ఎస్సే, యూ కెనాట్ స్టెప్ ట్వైస్ ఇన్ ద సేమ్ రివర్. దీని ఇంటర్ప్రిటేషన్ కూడా చాలా మంది రకరకాలుగా చేశారు. మ్యామ్, యూ కెనాట్ స్టెప్ ట్వైస్ ఇన్ ద సేమ్ రివర్, దీనికి నీ ఇంటర్ప్రిటేషన్ ఏంటి? రివర్ ఈజ్ ఎ ఫ్లోయింగ్ ఎకోసిస్టమ్ మేడం. దట్ మీన్స్ రివర్ అనేది ఎప్పుడు ప్రవహిస్తూ ఉండే ఒక నీటి ప్రవాహం కదా. సో అలాంటప్పుడు జీవితం కూడా ఎప్పుడు సాగుతూ ఉండే ఒక నీటి ప్రవాహం లాంటిది, ఒక నది లాంటిది. సో అలాంటి సిచ్యువేషన్స్ అంటే ఒక జీవితంలో ఎదురైన ఒక సిచ్యువేషన్ అనేది మళ్ళీ ఎదురు కాకపోవచ్చు. సో సోషల్ లైఫ్ గురించి అంటే హ్యూమన్ లైఫ్ గురించి చెప్పేటప్పుడు చాలా మంది సామాజికవేత్తలు కూడా ఇదే మాట చెప్తుంటారు, అంటే సామాజిక శాస్త్రవేత్తలు కూడా. సో యూ కెనాట్ స్టెప్ ద సేమ్ రివర్ ట్వైస్ అని చెప్పేసి. సో ప్రతి సాగిపోయే ఈ ప్రయాణంలో ఒకసారి ఎదురైన సందర్భాలు, ఒకసారి ఎదురైన సన్నివేశాలు మళ్ళీ ఎదురు కాకపోవచ్చు. బట్ యూ మస్ట్ లెర్న్ ఫ్రమ్ ద పాస్ట్, బీ ప్రిపేర్డ్ ఫర్ ద ఫ్యూచర్. సో అనేది ఒకే తప్ప రెండుసార్లు చేయొద్దు అని కొంతమంది అన్నారు, నువ్వేమంటావు? అది ఒక కాంటెక్స్ట్ అయి ఉండొచ్చు, అది ఒక పర్స్పెక్టివ్ అయి ఉండొచ్చు, బట్ అది ఒక్కటే థీమ్ కాదు. అంటే ఈ పర్టికులర్ ఎస్సేకి సంబంధించి ఒకసారి ఎస్సే మళ్ళీ ఒక్కసారి ఒక లైన్ లో థీమ్ చెప్పు. యూ కెనాట్ స్టెప్ ట్వైస్ ఇన్ ద సేమ్ రివర్. పిల్లలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? సో ఒక సాగిపోయే జీవన కాలంలో మనకి ఎదురయ్యే సన్నివేశాలు గుడ్ టు బ్యాడ్, బ్యాడ్ టు గుడ్, మీడియం, సో వీటన్నిటిని వర్ణించుకుంటూ, సో అది ఒక వ్యక్తిగత జీవితంలో, ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన లైఫ్కి సంబంధించి, ఒక నేషన్కి సంబంధించిన లైఫ్, అండ్ ఒక వరల్డ్ లేదా ఒక ఇంటర్నేషనల్ ఎరీనాకి సంబంధించిన దానికి అన్వయిస్తూ ఏ రకంగా ఈ జీవన ప్రవాహంలో రకరకాల పరిస్థితుల్ని, రకరకాల సన్నివేశాలను దాటుకుంటూ రావాల్సి వస్తుంది అనే దాన్ని క్రోనలాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తే ఈ ఎస్సేకి న్యాయం జరుగుతుంది. A smile is a chosen vehicle for all ambiguities. మనం చాలాసార్లు వాడుతుంటాం. ఎస్ మ్యామ్. A smile is a chosen vehicle for all ambiguities. దీని మీనింగ్ చెప్పా. సో లిటరల్ గా చూస్తే కొన్ని ఇబ్బందికర పరిస్థితులను తప్పించుకోవడానికి, కోపాన్ని లేదా మన యొక్క నిస్సహాయతని, నిరుత్సాహాన్ని వ్యక్తపరచకుండా ఉంచేందుకు దాన్ని నవ్వుచాటున దాచేస్తూ ఉంటాం మనం, రైట్? సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే దానికి సంబంధించి ఒక ఆస్పెక్ట్ ఏంటంటే నవ్వుతో దేన్నైనా జయించవచ్చు అని చెప్పేసి మనం తెలుగులో జాతీయాన్ని బాగా వాడుతూ ఉంటాం. సో నవ్వుతో దేన్నైనా జయించవచ్చు అనేది ఒక పెసిమిస్టిక్, ఒక ఆప్టిమిస్టిక్ యాటిట్యూడ్కి సంబంధించి, ఒక పాజిటివ్ యాటిట్యూడ్కి సంబంధించిన అంశం. అంతేకాకుండా కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ని, కొన్ని బ్యాడ్ ఎమోషన్స్ని కన్సీల్ చేయడానికి కూడా నవ్వుని ఒక కవచం లాగా, ఒక మాస్క్ లాగా మనం వాడుతూ ఉంటాం సాధారణ జీవితంలో. సో ఎప్పుడు నవ్వుని ఒక పాజిటివ్ టూల్ టు అచీవ్ సోషల్ చేంజ్ లేదా ఒక క్వాలిటేటివ్ చేంజ్ని సాధించడానికి నవ్వుని ఏ రకంగా వాడచ్చు, లేదా ఒక బ్యాడ్ చేంజ్ని, ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ని, ఒక బ్యాడ్ కాంటెక్స్ట్ని తప్పించుకోవడానికి కూడా నవ్వుని ఏ రకంగా ఒక కన్సీలింగ్ ఏజెంట్గా వాడచ్చు అనే దాన్ని రెండు రకాలుగా వాడుతూ ఈ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అండి. లాస్ట్ ఎస్సే, జస్ట్ బికాస్ యూ హ్యావ్ ఎ చాయిస్ ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఎనీ ఆఫ్ దెమ్ హ్యాస్ టు బి రైట్. Just because you have a choice, it does not mean that any of them has to be right. ఎస్ మేడం, మనకి GS4లో ఎథికల్ డైలమాస్ అనేది ఒక మేజర్ థీమ్ మేడం. సో ఒక కేస్ స్టడీలో ఒక పర్టికులర్ సందర్భంలో మన ముందు రకరకాల చాయిస్లు ఉంటాయి. సో యూ హ్యావ్ టు మేక్ డెసిషన్స్ అకార్డింగ్లీ, యూ హ్యావ్ టు మేక్ జడ్జిమెంట్స్. సో చాయిస్ 1, చాయిస్ 2, చాయిస్ 3 మల్టిపుల్ చాయిస్ మనకు ఉన్నప్పటికీ కూడా
ఎథికల్లీ ప్రూడెంట్ చాయిస్, లేదా సస్టైనబుల్ చాయిస్, లేదా ప్రెసిడెంట్గా మారే చాయిస్. దట్ మీన్స్ కాంత్ విషయంలో కాంత్ చెప్పినట్లు కేటగారికల్ ఇంపరేటివ్గా మారే ఒక చాయిస్ ఒకటే ఉంటుంది, రైట్? సో అలాంటి చాయిస్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో 3-4 ఆప్షన్లుగా ఉన్నాయి అని చెప్పేసి సో అనెథికల్ అన్సస్టైనబుల్ చాయిస్ని మనం చూజ్ చేసుకోలేము అని చెప్పేసి. గుడ్ వినయ్, థ్యాంక్ యూ. అంటే ఈ సంవత్సరం వచ్చిన ఎస్ఏ పేపర్ చాలా మంది రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేశారు, కానీ మీ ఇంటర్ప్రిటేషన్ చాలా బెస్ట్గా ఉంది. అలానే మనం భవిష్యత్తులో ఎథిక్స్ కేస్ స్టడీస్ ఉన్నాయి కదా, దాని మీద కూడా ఇలాంటి ఒక క్లారిఫికేషన్ లెక్చర్ ఒకటి ఇద్దాం తప్పకుండా, ఎథిక్స్ కేస్ స్టడీస్ మీద పర్టికులర్గా. ఎందుకంటే దానిలో కూడా పిల్లలు చాలా డౌట్లు అడుగుతున్నారు అనమాట. అంటే ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నువ్వు చెప్పేది ఇంకా బెటర్గా ఉంటుందని నా ఉద్దేశం. విల్ గో ఫర్ ఎథిక్స్ కేస్ స్టడీస్ ఆల్సో నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ.